హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినీ వర్గాల్లో రోజుకొక వార్త రకరకాలుగా, అది రూమర్ కావచ్చు, లేకపోతే నిజమై ఉండొచ్చు, కానీ రకరకాలుగా వ్యాప్తిస్తూ ఉంటుంది. ఇక ఇండస్ట్రీకి సంబంధించి బెస్ట్ కపుల్ అయితే బాండు అనుకునే వాళ్ళలో ప్రభాస్, అనుష్క ఒకళ్ళైతే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యాన్ బేస్ ఇంకొకలా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని, పలానా చోట కనిపించారు అని వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ రిలీజ్ చేసినా సరే, వీళ్ళిద్దరూ ఇంకెక్కడైనా కలిసి ఉంటారేమో అని చెప్పి వెనక ఏదైనా సేమ్ ఏమైనా కనిపించాయా అని వెతికే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారు అన్న వార్త అయితే ఇప్పటిదైతే కాదు, ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్, లంచ్ డేట్, అలాగే సీక్రెట్గా వెకేషన్స్కి కూడా వెళ్తూ ఉంటారు. కానీ అక్కడక్కడ అప్పుడప్పుడు దొరికిపోతూ ఉంటారు. కానీ మా మధ్యలో ఏమీ లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్మే మాత్రమే, ఏ ఫ్రెండ్స్ కూడా డిన్నర్కి, డేట్స్కి, వెకేషన్స్కి వెళ్ళకూడదా అంటూ వితండవాదం కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా ఫ్యామిలీకి, గర్ల్ ఫ్రెండ్కి సమయం కేటాయించలేకపోతున్నా అంటూ చేసిన కామెంట్స్ అయితే రష్మికని ఉద్దేశించే అనుకున్నారు అందరూ. తనకు 35 ఏళ్ళు వచ్చేసాయి, పెళ్లిపై గాలి మళ్ళింది అంటూ విజయ్ దేవరకొండ కామెంట్లు చేయడంతో ఇక అతని పెళ్లి వచ్చే ఏడాదిలో ఉండొచ్చేమో అన్న హింట్ కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ పెళ్లికి ఒకవేళ రెడీ అయినా కూడా రష్మిక మందన మాత్రం క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఉండడంతో విజయ్ ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడని, రష్మిక మరో ఏడాదిన్నర ఖాళీ లేకుండా అప్పటికే సినిమాలన్నీ ఒప్పేసుకొని అప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేదు, అందుకే విజయ్ దేవరకొండ పెళ్లి అనేది లేట్ అవుతుంది అంటూ గుసగుసలాడుతున్నాయి సినీ వర్గాలు. నిజంగానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదా వీళ్ళిద్దరూ నిజంగానే ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.